హలో అందరికి కొంచెం స్పెషల్ గా అండ్ మంచి టేస్ట్ తో కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేసుకుందామా. కాలీఫ్లవర్ ని బంచెస్ గా కట్ చేసుకొని సాల్ట్ వేసి వేడి నీళ్ళలో కాసేపు ఉండనివ్వాలి. అవి మంచిగా ఫ్రెష్ అయిపోతాయి సాల్ట్ వాటర్ లో వేసి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు, అనాస పువ్వు, జాజికాయ, కసూరి మెతి, మిరియాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేగిన తర్వాత జార్లో వేసుకొని సోంపు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, టమాటో పేస్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి కొన్ని నీళ్లు పోసి పసుపు, కారం, ఉప్పు, కాలీఫ్లవర్ బంచెస్ కూడా వేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక కొద్దిగా శనగపిండి కొన్ని వాటర్ లో వేసి కలిపి కర్రీలో వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఇది నేను క్లిప్ తీయడం మర్చిపోయాను, కానీ తప్పకుండా వేసుకోండి. కాలీఫ్లవర్ మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి కొత్తిమీర ఆకు వేస్తే అయిపోతుంది మన కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ. ఇది చల్లారినాక దగ్గరకు వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఏం రెసిపీ ట్రై చేయమంటారు? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా?